వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వివిధ నియోజకవర్గాల వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం. పిలిపించుకు దగ్గరికి వస్తే రాయచుట్టు ముస్లిమ్స్ కానీ పేర్లతో పిలిచి వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడేటోడు. అంత ప్రయారిటీ ఇచ్చాడు. ఇతను ముస్లిమ్స్కు ఏమీ ప్రయారిటీ ఇవ్వడు. సీఎం దగ్గరికి పోనివాడు. ఆయన మీద ఎవరు కంప్లైంట్ చేస్తారో ఊరు చెప్పకూడదు. ఇంకొకరు కానీ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ విధంగా ప్రతి ఒక్కరిని సతాయిస్తున్నాడు. గవర్నమెంట్ వచ్చే ప్రసక్తే లేదు. ఈసారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మళ్ళీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. రాష్ట్రంలో ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు. ఆయన అవకాశం కోసం, ఆయన ఆ రాజధాని కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్లో ఉండేదానికి తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ వేరే డెవలప్మెంట్స్ వైజాగ్లో ఏం జరిగినాయి చెప్పండి. అది బాబు గారి ఇష్టం. సీటు గురించి కాదు, పార్టీలో చేరాలా. ఈసారికి బాబు గారు ముఖ్యమంత్రి కావాలా. అదే మధ్య తర్వాత